హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. ప్రభుత్వం అందించ అందించబోయే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే అందించిందనమాట. మరి వారికి భారీగా పెన్షన్ పెంపు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశపు భారత ప్రభుత్వ సామాన్య ఉద్యోగుల ప్రజలకు ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పడకూడదని భావించే వారికి ఒక అద్భుతమైన తీపి కబురైతే ప్రభుత్వం అందించబోతోందండి. మరి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజన అనే ప్రయోజనం కింద అందుతూ ఉన్నటువంటి ఈ యొక్క గరిష్ట పెన్షన్ మొత్తం సరిపోదని భావిస్తున్న లక్షలాది మంది చందాదారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమైంది. సో, ప్రభుత్వం ఈ పథకాల్లో విప్లవాత్మక మార్పులు చేస్తూ నెలవారీ పెన్షన్ మొత్తాన్ని ఇప్పుడు రూ. 5,000 పరిమితి కంటే గణనీయంగా పెంచాలని అయితే యోచిస్తోందనమాట. అంటే సామాన్యుల జీతాలకు కొండంత అండగా అయితే నిలవనున్నటువంటి ఈ యొక్క ఏపీవై అటల్ పెన్షన్ యోజన పరిమితిని పెంచాలనే ప్రతిపాదన ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అసంఘటిత రంగంలో పనిచేస్తూ స్థిరమైన ఆదాయం లేని కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ఈ పథకంలో మార్పులు చేయాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్‌లయితే వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తర్వాత ఒక వ్యక్తికి నెలకు గరిష్టంగా రూ. 5,000 మాత్రమే లభించడం బాధాకరమైన విషయము. అయితే ప్రస్తుత కాలంలో ఈ యొక్క మొత్తం ఒక కుటుంబానికి గడవడానికి సరిపోదని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అంటే మనకు పీఎఫ్ఆర్‌డీఏ అంటాము. సో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ పీఎఫ్ఆర్‌డీఏ చైర్మన్ దీపక్ మొహతి ఇటీవల జరిగినటువంటి ఒక కీలక సమావేశంలో ఈ పెన్షన్ పెంపుపై కీలక వ్యాఖ్యలైతే చేశారు. మరి మే 20వ తేదీన ఈ మేరకు న్యూఢిల్లీలో నిర్వహించినటువంటి ఏపీవై అటల్ పెన్షన్ యోజన వార్షిక సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పెన్షన్ పరిమితిని పెంచాలనే విషయంపై తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని స్పష్టం చేశారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన అనేది ఒక రోజుతో ముగిసేది కాదు. ఇది సుమారు 20-40 ఏళ్ల పాటు సాగే దీర్ఘకాలిక పథకం. ఇందులో మార్పులు చేస్తే ప్రభుత్వంపై దశాబ్దాల పాటు ఆర్థిక భారం పడుతుంది కాబట్టి, అన్ని కోణాల్లో ఆలోచించి అడుగు వేయాలని ఆయన వివరించారు. పెన్షన్ పెంపుపై చందాదారుల నుంచి వస్తున్నటువంటి వినతులను ఈ మేరకు పీఎఫ్ఆర్‌డీఏ నిశితంగా పరిశీలిస్తోందని, త్వరలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డీఎఫ్ఎస్‌తో కలిసి ఒక లోతైన చర్చ జరిపి ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అటల్ పెన్షన్ ప్రయోజనం అనేది కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు. ఇది పేదలు, బడుగు, బలహీన వర్గాల భవిష్యత్తుకు ఒక రక్షణ కవచం వంటిది. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ పర్యవేక్షణలో పనిచేస్తుందిది. ఈ పథకంలో చేరడం చాలా సులభమండి. ఆధార్ కార్డ్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా ఉండి 18-20 ఏళ్ల 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నటువంటి ఏ భారతీయ పౌరుడైనా ఇందులో భాగస్వామి కావచ్చు. అయితే సమాజంలోని నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులకు ఈ పథకంలో చేరే అవకాశం అయితే కల్పించలేదు. మరి ఈ పథకంలో మీరు ఎంత చిన్న వయసులో చేరితే మీరు చెల్లించే ప్రీమియం అనేది అంత తక్కువగా ఉంటుందండి. ఈ పథకం యొక్క ఆహ్, ప్రత్యేకత ఏమిటంటే మీరు 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకు ఎంత పెన్షన్ కావాలో ముందే నిర్ణయించుకోవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగా రూ. 1000, 2000, 3000, 4000 లేదా గరిష్టంగా 5000 వరకు ఉంటుంది. సో, పెన్షన్ పొందే సౌకర్యం ఉందన్నమాట. ఈ పెన్షన్ ప్రయోజనం పొందడానికి మీరు కనీసం 20 ఏళ్ల పాటు నిరంతరంగా చందాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ
పెన్షన్ తీసుకుంటున్న సమయంలో చందాదారుడు మరణిస్తే అదే పెన్షన్ మొత్తాన్ని వారి భార్య లేదా భర్త స్పౌస్‌కి జీవితాంతం అందజేస్తారు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ మరణించిన పక్షంలో వారు అంతకాలం చేసిన జమ మొత్తం సొమ్మును కార్పస్‌ను నామినీకి అప్పజెప్తారు. తద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఈ పథకం అద్భుతమైన పన్ను మినహాయింపులను కూడా అందిస్తోంది. ఇది మధ్య తరగతి వారికి కూడా ఆకర్షణీయంగా మారింది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80 సీసీడీ ప్రకారం మీరు ఈ పథకం కోసం చెల్లించే ప్రీమియం పైన గరిష్టంగా 1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంతేకాకుండా సెక్షన్ 80 సీసీడీ 1బి కింద అనగా మరో 50,000 వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటం వల్లే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ పథకం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అటల్ పెన్షన్ యోజనలో చందాదారుల సంఖ్య ఏకంగా 10,00,00,000 మైలురాయినైతే చేరుకోనుందని ఈ మేరకు పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ చాలా సంతోషంగా ప్రకటించారనమాట. గత ఏడాదిలో రికార్డు స్థాయిగా 1.35 అంటే 1,35,00,000 మంది కొత్తగా ఈ పథకంలో గత ఏడాదిలోనే ఒక సంవత్సరంలోనే చేరారనమాట. మరి దీనివల్ల మొత్తం సభ్యుల సంఖ్య వచ్చేసి ఇప్పుడు 7,5,00,00,000 దాటిపోయింది ఫ్రెండ్స్. సో, 7,5,00,00,000 నుండి దాదాపు 9,00,00,000కు పెరిగింది. ప్రతి ఏటా సుమారు 18%తో వృద్ధి చెందుతూ నమోదవ్వటం అనేది విశేషము. మరి ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు యువత ఈ పథకం వైపు ఎక్కువగా ఆసక్తి అయితే చూపిస్తున్నారట. భవిష్యత్తులో ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకూడదనే అవగాహన యువతలో పెరిగిపోవడం దేశ అభివృద్ధికి సూచకము. మరోవైపు నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా 22%తో దూసుకుపోతుంది. దీని మొత్తం పెట్టుబడి విలువ 15,95,000లకు చేరడం ప్రజలకు ప్రభుత్వ పథకాలపై ఉన్న నమ్మకాన్నయితే ప్రతిబింబిస్తోంది. సో, పెన్షన్ పెంపు ప్రస్తుతం ఉన్న 5,000 గరిష్ట పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి, అసంఘటిత రంగ కార్మికులు, సామాన్యులు ఈ పథకానికి అటల్ పెన్షన్ యోజనకు అర్హులు అవుతారనమాట. అలాగే ఈ విధంగా కుటుంబ రక్షణ చందాదారుడు ఒకవేళ మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఇద్దరూ మరణించినట్లయితే నామినీకి ఈ మొత్తం సొమ్ము వడ్డీతో సహా వెళ్తుందనమాట. ఇక పన్ను ఆదా కూడా ఉంటుందండి. సెక్షన్ 80 సీసీడీ కింద మరొక 2,00,000 వరకు పన్ను అయితే మినహాయింపు ఉంటుంది. ఇక భారీ భారీ వృద్ధి త్వరలోనే 10,00,00,000 మంది చందాదారుల మార్కునైతే ఈ పథకం చేరుకోనుందనమాట. ఈ పథకం అభివృద్ధి చెందుతోంది. అటల్ పెన్షన్ యోజన పీఏవై ద్వారా సామాన్య ప్రజలకు అందించే నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా 5,000 కంటే కూడా ఈసారి ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని ప్రజల నుండి వస్తున్నటువంటి డిమాండ్‌ను పీఎఫ్ఆర్డీఏ పరిశీలిస్తోంది. ప్రస్తుతం 9,00,00,000 మందికి పైగా సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క పథకంలో యువతను విశేషంగా ఆకర్షిస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల లక్షలాది మంది పేద కుటుంబాలకు మరియు మరింత ఆర్థిక సహాయం అయితే భరోసా అయితే లభిస్తుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.